ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఆ వారాహి అమ్మవారి నవరాత్రులు ఎంతో వైభవంగా అందరూ జరుపుకుంటున్నారు కదా. ఇందులో భాగంగా సుమన్ టీవీలో బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారి చేత కొన్ని వీడియోలు మనం చూసే ఉంటారు. ప్రత్యేకించి అమ్మవారి నవరాత్రులు ఏ విధంగా మనం జరుపుకోవాలి, ఎటువంటి పూజా విధానాన్ని ఆచరించాలి, చాలా మంది ఆ వీడియోలను ఆదరిస్తున్నారండి. ఆ వీడియోలు చూసి మేము పూజను ఆచరిస్తున్నాము, అమ్మవారి అనుగ్రహం మా పైన ఉంది, ఖచ్చితంగా చక్కగా పూజ చేసుకోగలుగుతున్నాం అని చెప్పారు. ఇందులో భాగంగా మరికొంతమంది విన్నపం ఏమిటి అంటే, మేము నవరాత్రులు చేసుకోలేకపోతున్నాము, అంటే మరీ ముఖ్యంగా 9 రోజులు మాకు కొన్ని ఇబ్బందుల వల్ల మేము పూజ చేయలేకపోయాము, చివరి 3 రోజులు కానీ లేకుంటే ఒక్క రోజు కానీ ఏమైనా చేసుకునే అవకాశం ఉంటుందా, అలా చేసుకునే వీలుంటే గనక ఏ విధమైన పూజను మేము చేసుకోవాలి, ఎటువంటి ఆచార వ్యవహారాలు మేము పాటించాలని అడిగారు. మీ అందరి కోరిక మేరకు మరొకసారి నందిబట్ల గారిని మేము ఆశ్రయించాం. వారిని అడిగితే తప్పకుండా చేద్దామమ్మా, ఇంకొకరికి చెప్పొచ్చు, ఇంకా పూర్తిగా వివరాలతో చెప్తాను, 3 రోజులు ఒక రోజు కూడా చేసుకునే విధానం ఉంది అన్నారు. అది ఎలాగో వారి మాటల్లోనే ఉందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువు గారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఎంత చక్కగా మేము పూజ చేసుకున్నామని చెప్పారండి వారాహి అమ్మవారిది. ప్రత్యేకించి మీరు చెప్పిన వీడియోస్ అంటే ఏవైతే ఉన్నాయో, ఎలా పూజా విధానం ఉండాలి, అమ్మవారికి అసలు ధూపం అంటే ఎంత ఇష్టమా అని మీరు చెప్పిన తర్వాత నాకు కూడా అర్థమైంది. వీటి గురించి చాలా మంది ప్రస్తావించారు. అయితే 9 రోజుల పాటు ఏంటంటే, ముందు రోజు మనం ఇచ్చే వీడియో ద్వారా ఆ సామాగ్రి అంతా తెచ్చుకుని వాళ్ళు పూజ చేసుకోవడం అంతా జరిగింది. అయితే కొంతమంది ఏమని అడుగుతున్నారంటే, మేము 9 రోజులు ఆచరించలేకపోయాము, చివరి 3 రోజులు ఏమైనా లేకుంటే ఒక్క రోజైనా వారాహి అమ్మవారి పూజ చేసుకోవచ్చా, చేసుకునే వీలుంటే ఏ విధంగా చేయాలని అడుగుతున్నారు. శాస్త్రం ప్రకారము మనకు చెప్పబడినది ఏంటంటేనమ్మా, ఈ యొక్క నవరాత్రులు అనేటువంటిది నవాన్హిక దీక్షగా మనం చేసుకుంటాం. దీన్ని కొన్ని రోజుల్లో ఆటంకాలు ఉన్నటువంటి వాళ్ళు సప్తాన్హిక దీక్షగా చేసుకోవచ్చు, కొంతమంది పంచాన్హిక దీక్షగా, కొంతమంది త్రయాన్హిక దీక్షగా లేదా ఏకాన్హిక దీక్షగా చేసుకోవచ్చు. అంటే 9 రోజులు కానీ, 7 రోజులు కానీ, 5 రోజులు కానీ, 3 రోజులు కానీ, కనీసం శక్తి ఉండి భక్తి ఉండి ఒక్క రోజైనా కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని గనక చేసుకున్నట్లయితే ఆ దేవీ దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి వ్రత నియమాన్ని అనుసరించి శక్తి మేర, భక్తి మేర ఈ యొక్క కార్యక్రమాన్ని, ఆల్రెడీ మనకు నవరాత్రులు చాలా గడిచిపోయాయి కాబట్టి ఆఖరి 3 రోజులు చాలా ప్రాశస్త్యమైనటువంటిది. ఎందుకనంటే ముగ్గురమ్మల మూలపుట తల్లి స్వరూపము, ఈ 3 తల్లుల స్వరూపము సప్తమి, అష్టమి, నవమి. కాబట్టి సప్తమి తిథి రోజున మనకు చూసుకున్నట్లయితే అమ్మవారిని సరస్వతి అలంకారంగా చూస్తాం. అష్టమి, నవమి లక్ష్మీ స్వరూపముగా, అష్టమి, నవమి అనేటువంటిది సంపూర్ణముగా శక్తి స్వరూపముగా మనం కొలుచుకుంటాం. కాబట్టి 3 రోజుల పాటు చేసుకునే విధానం చాలా గొప్పది. అలాగే ఈ 3 రోజుల్లో చేసుకోలేని వాళ్ళు కనీసం 9వ రోజు అయినటువంటి రోజున కూడా చేసుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క మిగతా 8 రోజులు చేసిన పుణ్యఫలం కూడా దక్కుతుంది. ఎందుకనంటే ఇక్కడ భక్తే ప్రధానము, శక్తి అనేటువంటిది ఎవరి శక్తి మీర వాళ్ళు ఆచరించాలి. భక్త కన్నప్పకి ఏం పూజలు తెలుసమ్మా, మూఢభక్తితో చేశాడు, మోక్షాన్ని పొందాడు. ఇంతకంటే తార్కాణం మనకు శాస్త్రంలో అవసరం లేదు, గొప్పగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి భక్తే ప్రధానం. ఇక మనం గమనించుకున్నట్లయితే ఈ 3 రోజుల కార్యక్రమాల్లో అమ్మవారిని 3 రకాలైనటువంటి రూపాలతో మనం కొలుచుకుంటాం. ముఖ్యంగా ఈ అమ్మవారిని సంబంధించినటువంటి ప్రధానముగా అమ్మవారి పూజా విధానములో భక్తి శ్రద్ధలు ప్రధానము, అలాగే శుచి శుభ్రత ప్రధానము, 3వది ధూపము, ఇక 4వది నైవేద్యము, అలాగే తాంబూలము. అలాగే ఎలాగో భక్తి శ్రద్ధలతో పూజా విధానం అందరికీ తెలిసింది, చేసుకుంటారు, అనేక ప్రసార మాధ్యమాలు చూశారు. కాబట్టి ఈ విధమైనటువంటి వాటితో ఈ 3 రోజుల పాటు మనం చేసుకున్నట్లయితే తప్పకుండా అందరికీ కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి 7వ రోజున ఈ వారాహి అమ్మవారిని మహావారాహి అమ్మవారి రూపంలో కొలుచుకోవాలట. కాబట్టి ఈ అమ్మవారు మహాయోగిని దేవత, దైవజ్ఞానము, ఆధ్యాత్మిక భక్తి కలిగిస్తుందని ఈ అమ్మవారి రూపంలో మనకు చేయబడుతుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజించడం ద్వారా, ప్రధానంగా ఈ అమ్మవారిని పూజించడం ద్వారా
ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ కూడా భక్తి భావాలు పెరుగుతాయి. చాలా మంది ఆడవాళ్ళమ్మ ఎంతసేపటికి మేమే పూజలు చేస్తున్నాం, మేము పూజలు చేసుకుందామన్నా భర్త మాకు సహకరించరు, పిల్లలు సహకరించరు, గుడికి తీసుకెళ్లరు, ఇలా అని చెప్పి వాపోతుంటారు కదా. అటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ అమ్మవారిని ఈ రోజున 7వ రోజున మహావారాహి రూపంలో ఈ వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా కుటుంబ సభ్యులందరికీ కూడా భక్తి ప్రపత్తులు కలుగుతాయట. ఇక ఈ అమ్మవారు వరాహ శిరస్సుతో ఉన్నటువంటి అందమైనటువంటి మహిళగా చెప్పబడి ఉంది. ఈ అమ్మవారు పరమేశ్వరి యొక్క ఆయుధం నుంచి పుట్టింది. అలాగే ఈ అమ్మవారు సింహవాహిని అట. అంతేకాకుండా విశేషంగా ఈ అమ్మవారిని పూజించిన వారికి మగవారు ఎవరైతే పూజిస్తారో పురుషులు వాళ్ళందరికీ కూడా సకల కోరికలు నెరవేరుస్తుందట ఈ అమ్మవారు. ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా దుర్భిక్షాలు, కరువు కాటకాలు, అలాగే తీవ్రమైనటువంటి నష్టాలు, ప్రకృతి ప్రకోపాలు అన్నీ కూడా శాంతిస్తాయట. కాబట్టి మనము మానవులకు సంబంధించినటువంటి విధంగా మనం చూసుకున్నట్లయితే మానవ జీవితంలో వచ్చేటువంటి విపరీతమైన కష్టాలు, అలాగే పరిష్కారం కాని సమస్యలు ఇవన్నీ కూడా తీరిపోతాయట. ఇక ఈ అమ్మవారికి అన్ని కూరగాయలు నైవేద్యంగా పెట్టాలి. అసలు నైవేద్యము, ధూపము, తాంబూలము కార్యక్రమం చివరిలో మనకు చర్చించుకుందాం. ఇక అలాగే అన్ని కూరగాయలతో చేసినటువంటి కదంబము అయినా కానీ నైవేద్యంగా పెట్టాలి. ఇక 8వ రోజున అమ్మవారిని వార్తాళి వారాహి అమ్మవారి రూపంలో కొలవాలటమ్మా. ఈ వార్తాళి వారాహి అమ్మవారు అంటే సకలమైనటువంటి వార్తలు, ఇన్ఫర్మేషన్ అన్నీ మనకు చేరవేస్తుంది. అంటే దీన్ని మనము సైంటిఫికల్ గా మనం ఆలోచన చేసుకోదలిస్తే మనం జీవితంలో భవిష్యత్తులో మనకు కొన్ని రోజుల్లో ఇవి జరగబోతున్నాయి అని చెప్పి అమ్మవారు చెవిలో చెప్పదమ్మా. కానీ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనకు భవిష్యత్తులో జరిగేవి మనకు స్ఫురిస్తాయి, మన మనస్సుకి స్ఫురిస్తాయి. కాబట్టి ఈ అమ్మవారు ఎలా ఉంటుందనంటే ఎర్రని వస్త్రాలు ధరించి నిప్పు కణికల్లాంటి కళ్ళతో శవం పైన కూర్చుని ఉండి 3 కన్నులు కలిగినటువంటి దేవతగా ఈ వార్తాళి వారాహి అమ్మవారిని వర్ణించడం జరిగింది. ఈ అమ్మవారు శరీరం అంతా కూడా రామయ్యలాగా నీలి రంగులో ఉంటుందట ఈ అమ్మవారు. ఈ అమ్మవారు 4 చేతులలో, ఒక చేతిలో రోకలి, ఇంకొక చేతిలో నాగలి, ఒక చేతితో అభయహస్తము, ఇంకొక చేతితో వరద హస్తాన్ని ఇస్తూ భక్తులని రక్షిస్తుందట ఈ అమ్మవారు. ఈ అమ్మవారికి చక్కెర పొంగలి లేదా బెల్లంతో చేసినటువంటి స్వీట్ ఏదైనా నైవేద్యంగా పెట్టవచ్చు. అంటే బెల్లం జాంగిరి గాని, బెల్లం లడ్డూలు గాని, బెల్లం జిలేబీ గాని. ఇక 9వ రోజున ఈ అమ్మవారు దండిని వారాహి రూపంలో అమ్మవారిని కొలవాలమ్మ. అంటే ఏంటంటే అమ్మవారు పరమేశ్వరు నుంచి ఉద్భవించింది కదా, సర్వ సైన్యాధ్యక్షురాలుగా నియమింపజేసింది కదా. ఆ సమయంలో ఎలా అయితే అమ్మవారు ఉద్భవించిందో ఈ 9వ రోజున అమ్మవారిని ఆ రూపంలో కొలుచుకుంటారు. అంటే దండించడానికే అమ్మవారు ఉద్భవించింది కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా ఈ అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే ఈ దండిని వారాహి సంపూర్ణమైనటువంటి వారాహి స్వరూపము కాబట్టి నెలవంక లేని వారాహి అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారే సంపూర్ణమైనటువంటి వారాహి స్వరూపం. నెలవంక ఉన్న చిత్రపటం అయితే స్వప్న వారాహి. ఇక ఈ అమ్మవారిని పూజించడం ద్వారా సర్వ సమస్యలు తీరుతాయి, శత్రు సమస్యలు తీరుతాయి. అంటే మన జీవితంలో ఎదుగుదలకి వచ్చేటువంటి అడ్డంకులుగా ఉండేటువంటి సమస్యలన్నీ కూడాను తీరిపోతాయని చెప్పబడింది. దండిని వారాహిగా చెయ్యాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ అమ్మవారికి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి. కాబట్టి ఎవరి ఆచారం ప్రకారము 14వ తారీఖు రోజున 9 రోజులు అనగా సాయంత్రం పూట నవమి వస్తుంది కాబట్టి రాత్రిపూట పూజ చేసుకునే వాళ్ళు 3 రోజుల్లో రాత్రిపూట పూజ చేసుకునే వాళ్ళు అయితే 14వ తారీఖు రోజున పూజ చేసుకుని 14వ తారీఖు రోజున విసర్జన చేయవచ్చు. ఉదయం పూట పూజ చేసుకునే వాళ్ళు 15వ తారీఖు రోజున నవమి తిథి ఉంటుంది కాబట్టి 15వ తారీఖు రోజున పూజ చేసుకుని విసర్జన చేయవచ్చు. అయితే నియమం ఏంటంటే ఉదయం పూట పూజ చేసుకునేటప్పుడు ఎట్లాగైనా దంతధావన చేస్తాం, కానీ సాయంత్రం పూట పూజ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా దంతధావన చేయాల్సిందే. పళ్ళు తోముకొని శుచిగా స్నానం ఆచరించి చేసుకుంటే విశేషముగా, ఎందుకంటే ఏ దేవతకైనా ఎత్ర శుచి తత్ర దేవతాహ అన్నారు కాబట్టి శుచి శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు వచ్చి కూర్చుంటారట. ఇక ఈ అమ్మవారికి సంబంధించి ప్రధానంగా గమనించుకున్నట్లయితే దీపారాధన, ఈ దీపారాధనకి వాడవలసినటువంటి నూనె విప్ప నూనె వాడాలి. ఇక దీపములో ఈ 3 రోజుల పాటు అఖండ దీపం పెట్టగలిగే శక్తి ఉంటే పెట్టండి. అంటే శక్తి అంటే
కాపాడుకోగలిగేటువంటి సమర్థత. కాబట్టి ఈ యొక్క కందగడ్డని తీసుకొని వచ్చి శుచిగా కడిగి దాని పైన చెక్కు తీసి ఆ పై భాగంలో దీపపు కుంది ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా దీపపు కుందిగా మరల్చుకొని అంటే కొంత తీసేసి చెక్కు తీసేసి అందులో విప్ప నూనెతో దీపారాధన చేసి అమ్మవారి గనక చేసినట్లయితే అమ్మవారు ఆ దీపముతోనే చాలా సంతోషిస్తుందట. ఎందుకంటే ఆ దీపపు కాంతే జ్ఞానానికి ధనానికి ప్రతీక. ఆ దీపపు కాంతినే పూర్వకాలంలో దేవతలు రావడానికి మార్గం, పితృదేవతలు రావడానికి మార్గం. కాబట్టి కందగడ్డలో విప్ప నూనెతో దీపారాధన చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుందట. ఇక అమ్మవారికి బెల్లం పానకం నైవేద్యం విషయంలోకి వచ్చేసరికి చాలా చెప్పబడి ఉన్నాయండి. అనేక నైవేద్యాలుగా పెడుతూ ఉంటారు. కాకపోతే ఈ అమ్మవారికి నైవేద్యంలో బెల్లం పానకం ఖచ్చితంగా ఉండాలి. అలాగే కందగడ్డ, చిలకడ దుంప, అలాగే పనసపండు, ఇలాచీ పొడి, ఆవు నేతితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు, దానిమ్మ గింజలు, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరము. విప్ప పూలు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇక అమ్మవారికి అర్చన చేసేటప్పుడు నీలిరంగు పుష్పాలతో అర్చన చేయాలి. చామంతి నీలిరంగులో దొరుకుతుంది, శంఖు పుష్ప పూలు నీలిరంగులో దొరుకుతాయి. విప్ప పూలు అమ్మవారికి ఇష్టం కాబట్టి విప్ప పూలతోనైనా కానీ అర్చన చేయవచ్చు. ఇక ధూపం విషయంలోకి వచ్చేసేసరికి ఈ ధూపము మాత్రము ప్రత్యేకించి మీరు ఇంకా 7, 8, 9 తారీఖులు కదా చేసుకునేది. కాబట్టి 12, 13, 14 తారీఖులు చేసుకునే వాళ్ళు, అలాగే 13, 14, 15 తారీఖుల్లో చేసుకునే వాళ్ళు 3 రోజులు ఉంటారు. కాబట్టి ధూపాన్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి 9 రకాలైనటువంటి వస్తువులని మీరు పొడులుగా చేసుకొని బొగ్గు కుంపటిలో ధూపం గనక వేస్తే ఈశ్వరుడికి అభిషేకం ఎట్లా ప్రియమో, అలాగే విష్ణు భగవానుడికి అలంకారం ఎట్లా ప్రియమో అమ్మవారికి ధూపం. అందుకని మీరు ఏ దేవాలయం, అమ్మవారి దేవాలయంలో చూసినా ధూపముతో విశేషంగా అమ్మవారిని చూపుతారు. ప్రత్యేకించి వారాహి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టమట. ఏ ఏ వస్తువులు వాడమన్నారు ఆ ధూపంలో అంటే గుగ్గిలము, తెలుపుదైనా నలుపుదైనా, మైషాచి మనకు పూజా స్టోర్ లో దొరుకుతుంది. ఇది చాలా పవిత్రమైంది అమ్మవార్లకి, అందరు అమ్మవార్లకి చాలా ఇష్టం మైషాచి. ఇక ఇలాచీ పొడి, పసుపు పొడి, అలాగే తెల్ల గురువింద గింజల పొడి, అలాగే తెల్ల ఈశ్వరీ వేరు ఆయుర్వేదం పచారి షాపుల్లో దొరుకుతాయి. లేకపోతే ఇది వదిలేయండి, దొరకకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. అలాగే తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, మిరియాల పొడి, మిరప పొడి, శొంఠి పొడి, ఈ 9 రకాలైనటువంటి పొడులతో అమ్మవారికి ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంటే నరదృష్టి, నరఘోష, అలాగే కొంతమంది చాలా బాధపడుతూ ఉంటుంటారు. మా పిల్లల మీద ఏదో ప్రయోగం చేశారు, మా వారు వ్యాపారం దగ్గర ఏదో ప్రయోగం జరిగింది. ఏ వ్యాపారస్తుల స్థలంలోనైనా, ఏ ఇంట్లోనైనా ఈ ధూపంతో వారాహి అమ్మవారిని తలుచుకొని ధూపం వేస్తే సమస్తమైనటువంటి శత్రు బాధలు, ప్రయోగ బాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా కొంతమందికి పౌర్ణమి, అమావాస్య సందర్భాలలో కొంతమందికి పిచ్చి పట్టినట్లుగా ఉంటారమ్మ. అటువంటి వారి యొక్క సంబంధించినటువంటి సమస్యలు కూడా అమ్మవారి అనుగ్రహంతో చాలా మటుకు తీరిపోతాయని చెప్పవచ్చు. 9 రోజులు కూడా మాకు కుదరలేదండి. అంటే కొంతమంది వేరే ఊర్లలో ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి చదువుకునే పిల్లలే కావచ్చు, ఉద్యోగం చేసే వాళ్ళైనా పీజీ అంటే పేయింగ్ గెస్ట్ హౌస్ అలా ఉండొచ్చు, లేకపోతే హాస్టల్లో ఉండొచ్చు. వాళ్ళకి ఫోటో పెట్టి పూజ చేసుకునేంత అవకాశం ఉండదు. పొద్దున్నే ఆఫీసులకి వెళ్ళిపోయే వాళ్ళు కావచ్చు, రాత్రి ఎప్పుడో వస్తాను. ఇలాంటి వాళ్ళకి కేవలం స్మరణ మాత్రం చేత అమ్మవారు సంతుష్టం చెందుతుందా, ఆవిడ అనుగ్రహం మేము ఎలా పొందాలి, ఏమన్నా మంత్రం, ఏమన్నా పరిహారం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. మనకి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. కాబట్టి బిజీ స్కెడ్యూల్ ఉన్న వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ద్వాదశ నామావళి అనేటువంటిది ఉంటుంది. ఈ ద్వాదశ నామావళిని 108 సార్లు రోజైనా, లేకపోతే 54 సార్లు, లేకపోతే 41 సార్లు, ఇంకా హీనపక్షంలో నుండి 27 సార్లు అయినా పఠించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ 9 రోజులు చేసుకోలేకపోయాం, మాకు సమయం దొరకలేదు, ఏదైనా ఒక మంచి రోజున అంటే రేవతి నక్షత్రం రోజున ఈ అమ్మవారి పూజ, ఈ అమ్మవారి హోమం చేసుకుంటే అమ్మవారికి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంలో ఈశ్వరుడికి, మాస శివరాత్రి ఈశ్వరుడికి, ఏకాదశి విష్ణువుకి ఎంత ప్రీతికరమో, రేవతి నక్షత్రం ఉన్నటువంటి రోజున ఈ అమ్మవారికి పూజ చేస్తే, హోమం చేసుకుంటే ఈ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అంతేకాకుండా అన్నమ్మ చాలా మంది కొన్ని కామెంట్స్లలో చాలా పాజిటివ్ కామెంట్స్ లో చాలా ఇబ్బందులు, అంటే చేసుకోవాలని శక్తి ఉండి కొంతమందికి అమ్మవారు మాకు అనుగ్రహించలేదు, కొన్ని సందర్భాల్లో రజస్వలైనామండి, ఇబ్బంది అవుతుంది, ఋతుక్రమం వచ్చేసేసింది, ఎలా? అటువంటి సందర్భంలో నవమి రోజున 1 రోజునైనా చేసుకోండి, లేకపోతే 5వ రోజు శుద్ధైనటువంటి రోజున
ఈ సంబంధించినటువంటి సప్తమి అష్టమి నవమి తిథులు గనక ఉంటే ఉమ్, 5వ రోజు సప్తమి తిథి అయితే ఉమ్, తప్పకుండా పనికొస్తుంది. కాకపోతే ఉమ్, ఈ 5వ తారీఖు రోజున చేసుకునే వాళ్ళు మిగతా 4 రోజులు మైనస్ అయి ఉంటారు కదమ్మా. ఉమ్, దానికి ఏం చెయ్యాలనంటే ఉమ్, 1, 2, 3 రోజులు చేసి ఉంటారు, 4, 5, 6, 7 ఇలా కొన్ని 4 రోజులు చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ఉమ్, అప్పుడు 5వ రోజున సూర్యోదయం కంటే ముందే శుచిగా ఉండి ఈ 4 రోజుల పాటు ఇంట్లో మీరు ఎటువంటి వస్తువులను కానీ ఎటువంటి విధానంగా కూడాను ముట్టుకోకుండా ఉండి ఉమ్, 4వ రోజు స్నానం చేసి వచ్చి ఇల్లంతా శుభ్రపరచుకొని 5వ రోజున మళ్ళీ తల స్నానము ఆచరించి సూర్యోదయం కంటే ముందే అంటే 3 గంటలకే లేచి ఆ స్నానం ఆచరించి ఉమ్, 4 గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని మీరు ఇంట్లో శుచిగా పసుపుతో అలాగే గోపంచకంతో ఇల్లంతా కూడా అమ్మవారి ప్రాంగణం అంతా కూడాను శుభ్రపరచుకొని ఉమ్, 5 గంటలకి దీపారాధన అమ్మవారికి చేసి ఏ రోజు మైనస్ అయిందో ఆ రోజున పూజ చేసుకుంటున్నాననే భావనతో అమ్మవారికి మీరు రెగ్యులర్ గా చేసుకునేటువంటి పూజా విధానం చేసుకోవచ్చు. 5 గంటలకి ఉమ్, అయిపోతుంది కదా, 6ంటికి అయిపోతుంది. ఉమ్, తర్వాత 7, 8 గంటలు వదిలేయండి. ఉమ్, 9 గంటలకి మళ్ళీ రెండో రోజు పూజ చేసుకోండి. ఉమ్, అప్పుడు 10ంటికల్లా అయిపోతుంది. ఉమ్, రెండో రోజుగా చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఉమ్, అప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ 12:30 గంటకు కూర్చోండి. ఉమ్, 3వ రోజు మైనస్ అయిందిగా మీ జీవితంలో. ఉమ్, కాబట్టి ఆ 9 రోజుల్లో 3వ రోజు 12:30 ఎక్కడ గంటలకు కూర్చొని పూరించమంటారు? 3వ రోజు పూజ చేస్తున్నట్టుగా భావన చేసి మళ్ళీ యథావిధిగా 3వ రోజు చేయాల్సినటువంటి పూజా విధానం చేయండి. ఉమ్, ఇక మధ్యాహ్నము ఉమ్, 3 గంటలకి, ఉమ్, ఎందుకంటే అపరాహ్న కాలం దాటిపోతుంది, పితృదేవతల కాలం. ఉమ్, 3 గంటలకి మళ్ళీ దేవత కాలం స్టార్ట్ అవుతుంది. ఉమ్, కాబట్టి 3 గంటల కన్నా 3:30 కన్నా మళ్ళీ శుచిర్భూతులై 4వ రోజు ఎలాగో పూజ చేసుకోలేదు, ఎందుకంటే అవకాశం ఉండదు. ఉమ్, కాబట్టి 4వ రోజుకు సంబంధించిన పూజా విధానాన్ని కూడా భావన చేసుకుని 3 లేదా 3:30కి ప్రారంభించండి. ఉమ్, 4, 4:15 కల్లా అయిపోతుంది పూజ. అవును. ఇక మీరు 5వ రోజు ఎట్లాగో చెయ్యాలి కదా, ఉమ్, కాబట్టి మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత 5వ రోజున చేసే పూజను ప్రారంభించండి. చేసుకోండి. ఖచ్చితంగా అప్పుడు 6, 7, 8, 9 ఈ విధంగా చేసిన పూజలు కూడా మీకు ఫలిస్తాయి. ఉమ్, ఇది చాలా ఇలా. మంది ఇంకా అంతేకానమ్మా, ఉమ్, కొంతమంది చెప్పుకుంటే కొంత ఆశ్చర్యం కన్నా ఆనందం కూడా వేస్తుంది. ఎందుకంటే మనది హిందూ ధర్మం కాదమ్మా, సనాతన ధర్మం. ఉమ్, ఈ ప్రపంచమంతా కూడాను అన్ని మతాల వారు కూడా మన దాంట్లో ఎగ్జిస్టెన్స్ అవుతారు. ఉమ్, కాబట్టి ఈ యొక్క దాంట్లో ఇస్లాంను ఉన్నటువంటి ముసల్మాన్లు వాళ్ళు కూడా ఫోన్ చేశారమ్మా. ఉమ్, చేసి ఉమ్, మేము వారాహి నవరాత్రులు పెట్టుకోవాలనుకుంటాం, మేము పూజ చేసుకోవచ్చా, హా. మాకు అర్హత ఉంటుందా అని అడిగారు. ఓ, ఆ అడిగితే నేనేమనుకున్నానంటే ఉమ్, వాళ్ళు ఇటువంటి పదాలు పలకడం అమ్మవారి నామాలు కొంత కఠినమేమో, ఉమ్, ఎలాగో మనం 15వ తారీఖు రోజున ఈ హోమం వారాహి చేస్తున్నారా? అమ్మవారి హోమాలు, వారాహి, బగలాముఖి, ప్రత్యంగిర, రాజశ్యామల హోమాలు, వీలైతే శక్తి ఉంటే చెప్పినట్టుగా 9 రకాలైనటువంటి వారాహి అమ్మవార్ల హోమాలు ఉమ్, కేవలం 1500 రూపాయలు రుసుముకి చేయిస్తున్నాం కదా, ఉమ్, సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకొని. ఉమ్, అదే విధంగా ఆ హోమాల్లో మీరు చేసుకోండి అయ్యా అని చెబితే ఉమ్, ఆలోచించుకున్నా అని చెప్పి మళ్ళీ తర్వాత అరగంట తర్వాత కాల్ చేసి మేము లేదు మేము ఖచ్చితంగా వారాహి అమ్మవారి చేస్తా పూజ ఉన్నారా? చేసుకుంటాము, హా. ఇప్పుడు మేము చేసుకోవచ్చా అని అడిగారు. హా. అంటే ఆఖరి 3 రోజులు చేసుకున్నాయా, బా. శాస్త్రం ఒప్పుకుంటుందని చెప్పారు. అంటే అన్ని మతాల వారిని కూడా ఈ అమ్మవారు ఆకర్షిస్తుంది. ఉమ్, కాబట్టి తప్పకుండా ఈ అమ్మవారి పూజ చేయడం వల్ల సకలమైనటువంటి శుభాలు కలుగుతాయమ్మా. ఉమ్, మరి పూజా విధానం చేయలేని వాళ్ళ కోసం ఏదన్నా ఒక పరిహారం మంత్రం? పూజా విధానం చేసుకోలేనటువంటి వాళ్ళకి అంటే కేవలం ద్వాదశ నామాలు పఠిస్తే సరిపోతుందా, ఇంకా ఏమన్నా పరిహారాలు ఏమన్నా ఉన్నాయా గురుగారు? ఇక్కడ ప్రధానంగా వారాహి అమ్మవారు ఎవరమ్మా, లక్ష్మీ స్వరూపముగా చెప్పబడి ఉంది. ఉమ్, దగ్గరలోని లక్ష్మీ దేవాలయం అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉమ్, పద్మావతి, గోదాదేవి ఉంటారు. అలాగే నరసింహస్వామి దేవాలయంలో అమ్మవార్లు ఉంటారు. ఉంటారు. అలాగే రామాలయంలో సీతా అమ్మవారు కూడా లక్ష్మీ స్వరూపమే. ఉమ్, కాబట్టి ఈ లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి ఈ 3 రోజుల పాటు మీకు తోచినంతగా ఉమ్, అమ్మవారికి నైవేద్యముగా పెట్టండి. పనస పండ్లు తీసుకెళ్ళండి ఒకరోజు చిలకల దుంప నైవేద్యంగా పెట్టండి, ఒకరోజు కందగడ్డలు నైవేద్యంగా పెట్టండి. ఉమ్, అమ్మవారికి దీపారాధనకి ఆ దేవాలయంలో లక్ష్మీ అమ్మవారికి దీపారాధనకి వాడండి అని మరీ చెప్పి ఉమ్, ప్రత్యేకంగా విప్ప నూనెని దీపారాధన చేయండి. ఓ, ఇంకా శక్తి ఉంటే ఉమ్, అన్నదానం చేయండి అమ్మవారి పేరు చెప్పి. ఉమ్, కానీ మీరు అన్నట్టుగా ఈ ద్వాదశ నామావళిని హీన పక్షంలో తక్కువలో తక్కువ 27 సార్లు అయినా కానీ ప్రతిరోజు పఠించుకొని చేయమని చెప్పండి. చాలా మంది నేను చూస్తున్నామ్మా, ఉమ్, నేను బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు పక్కన కార్లలో చూస్తే స్టీరింగ్ మీద ఉమ్. కొన్ని పేపర్లు పెట్టుకొని నామాలు చదువుకునే వాళ్ళు కూడా నేను చూశాను. ఉన్నారండి కాబట్టి చాలా అవకాశం మంది. ఉంటే ఎలా అయినా మనం మనం ఉమ్, అవకాశాన్ని వినియోగించుకోవచ్చు, సమయాన్ని. ఉమ్, ఆ విధంగా
చక్కగా మీరు చేయవచ్చునమ్మా. ఉమ్, శక్తి లేని వాళ్ళు కనీసం మూఢభక్తితో నాకు చదువు రాదండి, నేను పూజ చేసుకోవాలని నాకు సమయం ఉండదు, లేదా నాకు ఇంట్లో మా వాళ్ళు సహకరించరు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉమ్, ఈ విధంగా చేయవచ్చు. ఉమ్, చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చు. దేవాలయానికి మీ యొక్క సహాయ సహకారాలు ఇతోధికంగా శక్తి కొద్ది ఒక 5 పనస పండ్లు తీసుకొని వెళ్ళి నమస్కారం చేయండి అయ్యా. ఉమ్, ఏదో ఒక దొరుకుతున్నాయి ఇప్పుడు చిలకడ అలాగే. దుంప, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు, నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టండి, ఇచ్చి అమ్మవారి దేవాలయంలో పెట్టండి. ఉమ్, లేదు ఇంకా మనకు ఇంకా చాలా మంది పూజ 9 రోజుల పాటు పూజ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఉమ్, అలాగే ఏ సమస్యలకైనా 2 రకాల పరిష్కారాలు. వైద్యంకైనా కానీ ఉమ్. వైద్యుడు మందిస్తాడు, కానీ దాన్ని పాటించాల్సిన విధానం మానవ పరిష్కారంగా మనం మనదే కదా. పాటించాలి. అవునండి. వైద్యాన్ని మందుని మనం తీసుకోవాలి. అలాగే సమస్యలకి మానవ పరిష్కారం, దైవ పరిష్కారం అని 2 రకాలు ఉంటాయి. ఉమ్, మానవ పరిష్కారం అంటే మనం రోజు పూజ చేసుకునే మానవుడిగా చేసుకునేది. ఉమ్, మంత్ర పరిష్కారం అంటే మంత్రం దైవాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఉమ్, కాబట్టి ఈ యొక్క 15వ తారీఖు రోజున ఉమ్, మా పీఠం ఆధ్వర్యంలో కేవలం 1500 రూపాయల రుసుముకి ఈ 9 గంటలకి, రాత్రి 9 గంటలకి బగలాముఖి, వారాహి హోమాలు, ప్రత్యంగిర, రాజశ్యామల ఈ హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఉమ్, అందులో గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ఉమ్, ఈ యొక్క కార్యక్రమం, ఈ అమ్మవారి నవరాత్రుల పూజ చేయడం లేదా ఈ చెప్పినటువంటి హోమంలో పాల్గొనడం ద్వారా ఉమ్, ప్రధానంగా శత్రు సమస్యలు అంటే మానవులు కాదమ్మా, సమస్యలు, మనిషికి అభివృద్ధికి వచ్చే సమస్యలు తొలగుతాయి. ఉమ్, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతాయి. కోర్టు కేసుల వరకు చాలా మటుకు అనుకూలంగా ఉంటాయి. అంటే ధర్మం ఉండాలి మళ్ళీ అక్కడ. ఉమ్, అలాగే ఇల్లు సమస్యలు, ఉమ్, భూ సమస్యలు ఉన్న వాళ్ళకి పరిష్కారం అవుతుంది. ఉమ్, ముఖ్యంగా రాజ్య పదవి లభిస్తుంది. ఉమ్, ఇలా మనిషికి భయం అనేది తొలగిపోతుంది. ముఖ్యంగా తాను ఏ విషయంలోనైతే, ఏ సమస్యతోనైతే బాధపడుతూ భయపడుతూ అజ్ఞానంగా ఉన్నాడో భయాన్ని, సమస్యల్ని తొలగించి జ్ఞానాన్ని కలగచేస్తుంది. తద్వారా మనిషి విజయుడై ఉంటాడని చెప్పవచ్చు. ఉమ్. విన్నారు కదా, 15వ తారీఖున గురువుగారి ఆధ్వర్యంలో హోమాలు నిర్వహిస్తున్నారండి. మీరు కూడా హోమంలో పాల్గొనాలి అనుకుంటే గనక మీ పేరు, గోత్రాన్ని నమోదు చేయించుకోండి. స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు కనుక్కుని మీ పేరు అలాగే గోత్రం ఇస్తే, ఒకవేళ మేము ఈ 9 రోజులు పూజ చేయలేకపోయామే, లేకపోతే ఎక్కడో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు మీదైనా చేయించండి అనే ఉద్దేశం ఉంటే కనుక మీరు వెంటనే ఫోన్ చేసి ఇప్పుడే చెప్తే కనుక ముందుగానే ఆ ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. 15వ తారీఖు నన్ను గుర్తుపెట్టుకోండి. 9 రోజులు ముగిసిన తర్వాత, నవరాత్రులు అయిపోయిన చివరి రోజున ఈ హోమం నిర్వహిస్తున్నారు. గురుగారు, చివరిగా ఒక్క సందేహం. అమ్మవారికి మీరు పసుపు కొమ్ముల మాల వేయమన్నారు. ఆ మాల తర్వాత ఏ విధంగా దాన్ని వినియోగించాలి? అలాగే గడ్డలో దీపం పెట్టమన్నారు. ఆ కందని ఏ విధంగా వినియోగించాలి పూర్తి అయిపోయిన తర్వాత? మనము ఈ 3 రోజుల పాటు పూజ చేసుకునే విధానంలో అమ్మవారికి లలిత అమ్మవారు, వారాహి అమ్మవారు, అలాగే మంత్రిని రాజశ్యామల అమ్మవార్ల ఫోటోలు పెట్టుకోమన్నాం. ఆ ఫోటోలకి పసుపు కొమ్ముల మాల మీ చేతితో చక్కటైనటువంటి ఒరిజినల్ పసుపు కొమ్ముల మాలని అమ్మవార్ల 3 ఫోటోలకు వేసి 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళని కూడా పెట్టమని చెప్పాం. ప్రతిరోజు కూడా, అంటే ప్రతిరోజు పెట్టాల్సిన ఒకసారి పెడితే, ఇలా 9 రోజులు అమ్మవారికి పూజ చేసుకోవడం, లేదా 3 రోజులు చేసుకున్నా 3 రోజుల పాటు అమ్మవారికి ఆ పసుపు కొమ్ముల మాల వేసిన తర్వాత ఈ పసుపు కొమ్ముల మాలని పక్కకు తీసి విసర్జన చేస్తారు కదమ్మా. అప్పుడు ఈ పసుపు కొమ్ములను దంచి స్త్రీలు మీ యొక్క ముఖార విందానికి పెట్టుకోవచ్చు. అలాగే ఇంటికి వస్తారు కదా, ఆ 3 రోజులు పూజ చేసుకుంటారు, కొంతమంది 9 రోజుల పూజ చేసుకుంటారు. కొంతమందికి అలవాటు ఉన్నటువంటి ప్రకారము ఒకరి ముత్తైదుకైనా, ముగ్గురు ముత్తైదుకైనా మీరు అమ్మవారి స్వరూపంగా ఇంటికి పిలుచుకురావచ్చు. వచ్చి వాళ్ళకి స్త్రీ అలంకరణ వస్తువులు అంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇలాంటివి అమ్మవారికి చీరతో సహా ముత్తైదులకి చీరతో సహా వాయనమిచ్చి 3 సార్లు ఆశీర్వచనం తీసుకోండి. వారాహి అమ్మవారి అనుగ్రహం కలుగుగాక అని 3 సార్లు ఆ ముత్తైదుల చేత ఆశీర్వచనం తీసుకొని మీ యొక్క సంకల్పం నెరవేరుగాక అని చెప్పి 3 సార్లు ఆశీర్వచనం తీసుకోవాలి. చాలా మంది నమస్కారం పెట్టేటప్పుడు అమ్మా ఇలా పెడుతున్నారు, టీవీల్లో, సినిమాల్లో, సీరియల్లో చూసి. కానీ వాస్తవంగా గమనించుకుంటే ఇలా పెట్టారు అంటే వాళ్ళ పాపాలన్నీ మీకు వస్తాయి, మీ పుణ్యాలన్నీ వాళ్ళకి పోతాయి. ఎవరితోనైతే నమస్కారం పెట్టించుకుంటామో. కాబట్టి పెట్టే విధానం ఒకటి ఉంది. ముఖ్యంగా మన ఎడమ చేతి వాళ్ళ ఎడమ పాదానికి తాకాలి, మన కుడి చేతి ఇలా పైకి ఉండి వాళ్ళ కుడి పాదాన్ని తాకి అప్పుడు ఇలా కంటికి అద్దుకోవాలి. అప్పుడు వాళ్ళలో ఉండే పాజిటివ్ మనలోకి వస్తుంది. పెద్దవాళ్ళకి నమస్కారం చేసే పద్ధతి అది. ఆ విధంగా ఆశీర్వచనం తీసుకొని అప్పుడు ఈ యొక్క పసుపుని వాళ్ళకి పారాణిగా ఇవ్వవచ్చు. ఇంకా మీకు బాగా మిగిలింది, ఇంట్లో కూరగాయల్లో పసుపుని వాడుకోండి.
ఈ యొక్క అమ్మవారి ప్రసాదం అంతా మీరు వినియోగించిన వాళ్ళు అవుతారు. ఇక కందగడ్డని 3 రోజుల పాటు ఒకే కందగడ్డ పెట్టుకోవచ్చు, లేదా 3 కందగడ్డలు 3 రోజుల పాటు కొత్తవి మార్చవచ్చు. కానీ ఆ కందగడ్డలని మీరు నైవేద్యముగా మీరు భుజించవచ్చు, అంటే కూరగాయల్లో కందగడ్డ కూర వేసుకొని భుజించవచ్చు. తీసుకుంటేనే మంచిది. చాలా మందికి అది ఒక సందేహంగా అయిపోయింది, కానీ చాలా చక్కగా వివరించారు గురుగారు. చిన్న చిన్న సందేహాలు కూడా నివృత్తి చేయగలిగారు. సమయం కేటాయించేందుకు ధన్యవాదాలు చెప్తూ, అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలి. మీరు చెప్పినటువంటి పూజా విధానం అందరూ పాటిస్తున్నారు. అలాగే మీరు నిర్వహించేటువంటి హోమాల గురించి కూడా చాలా మంది అడిగారు. ఆ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు ఎలాగో చెప్తున్నారు కాబట్టి చాలా సంతోషం అండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. విన్నారు కదా, వారాహి అమ్మవారి దీక్షని ఎలా చేసుకోవాలి, ప్రత్యేకించి 9 రోజుల పూజా విధానం తెలుసుకున్నాక మీరు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకే సమాధానం ఈ వీడియో. పూర్తిగా వీడియో చూసారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే చివరి 3 రోజులు కానీ 1 రోజు కానీ ఇలా చాలా మంది రిక్వెస్ట్ పెట్టారు, ఒకసారి అడగండి అని చెప్పి. మీ కోరిక మేరకే అడగడం జరిగింది. తప్పకుండా చేయండి. అంటే మీకు అనుకూలంగానే మన ఇంట్లో దొరికేటువంటి చిన్న చిన్న వస్తువులతోటే చిన్నపాటి పూజ అమ్మవారు చాలా సంతుష్టం చెందుతుంది. ఆ అమ్మవారి అనుగ్రహం మీ పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 15వ తారీఖున ఎవరైతే హోమం చేయాలనుకుంటున్నారో వారు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.